నమస్తే మాస్టర్స్, నా పేరు లావణ్య. మనం మరణం మధురం అనే అద్భుతమైన పుస్తకాన్ని చదువుకుంటున్నాము. ఇది జోర్డన్ గారు ఇంగ్లీష్లో మనకి తన బాడీ వెకేట్ చేసిన తర్వాత ఇచ్చిన జ్ఞానం అన్నమాట. ఇతర లోకాల గురించి, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దాన్ని స్వర్ణలత గారు చక్కగా అనువదించారు. మనము ఆత్మలోకంలో ఉన్నాం. ప్రస్తుతం 11వ భాగంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే, ఆత్మలు వెళ్ళలేనిది. ఎక్కడికి వెళ్ళలేవో చూద్దాం. సర్వాత్మలోకం మరియు విశ్వాలు దాటిన తరువాత సృష్టించబడినది అంతా తెలియని చీకటిలో ఉంటుంది. ఈ తెలియని చీకటి ఏకకాలంలో ఏదైనా అయి ఉంటుంది, లేక ఏమీ లేనిది, రెండూను. అది ఎంతటి సామూహిక చైతన్యం, ఆ సంపూర్ణత్వం, సర్వస్వం తాను ఉంది అని యోచిస్తూ ఆ తర్వాత అది ఇంకా దేనిగానో మార్పు చెంది క్రమంగా కాంతిని సంతరించుకుంటుంది, కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక వైరుధ్యం ఉంది. తెలియనిది ఏదైనా అయి ఉండవచ్చు, అయితే అప్పుడు అది ఏదీ కాదు. ఆ గొప్ప అవిదితం తెలియనిది ఒక ప్రకృతి దృశ్యపు కళ. మీరు దానిపై ఏదైనా ప్రసరించి దేనిగానైనా మార్చవచ్చు. అయితే మీరు దాన్ని దగ్గరగా చూస్తే మీరు ఏమాత్రం ఊహించని మరి ఒకటిగా తయారై ఉండవచ్చు. ఓకే, ఇక్కడ నాకు తెలిసి ఒక ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. మనకి చాలా మంది ధ్యాన స్థితిలో ఉండేటప్పుడు మనకి ధ్యానంలో ఏం కనిపిస్తుంది అంటే, చీకటి అంతా కంప్లీట్, ఇంకా చీకటి ఏమీ లేదు అని ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. అలాగా సర్వాత్మలోకం దాటిన తరువాత ఇవి ఆత్మలు అక్కడికి వెళ్ళలేవన్నమాట. సో సర్వాత్మలోకం దాటిన తర్వాత విశ్వాలన్నీ కూడా ఎలా సృష్టించబడ్డాయంటే ఒక తెలియని చీకటిలో ఉంటుందన్నమాట. అదంతా కూడా సో ఇక్కడ రెండు చెప్పారు. ఏకకాలంలో ఉంటుంది, ఏమీ లేనిది అంటే అక్కడ ఏమీ లేదు అని అర్థం అంట. శూన్య స్థితి, శూన్యం, అంతా చీకటి, శూన్యం ఉంటుంది. అక్కడే ఈ సామూహిక చైతన్యం కూడా ఉంటుంది. సంపూర్ణత్వం, సర్వస్వం అంతా అక్కడే ఉంటుంది అనమాట. ఎలా అయితే ఏం చెప్పాలి, ఈ చైతన్యానికి ఒక రూపం అనేది లేదు, ఒక ఎనర్జీ లేదు. సర్వము, అందరి యొక్క చైతన్యాన్ని కలిపితే ఒక సంపూర్ణత్వం అవుతుంది. ఆ సర్వస్వము అంతా కూడా చీకటిమయంగా ఉంటుందన్నమాట. దాన్ని అక్కడి నుంచి ఇంకా దేనిగానో మార్పు చెంది క్రమంగా కాంతిని సంతరించుకుంటుంది. అలాగే కాంతి కనిపించినప్పుడు అది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక వైరుధ్యం ఉంది. తెలియనిది ఏదైనా అయి ఉండవచ్చు. ఇదేంటంటే తెలియనిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా సంపూర్ణత్వంలోనే ఉంటుందన్నమాట. ఒకవేళ దాని మీద క్రాంతి ప్రసరిస్తే, అంటే ఏదైనా మనకి కనిపిస్తే అది మనకి తెలిసినది అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఒక గది ఉంటుంది, గదిలో అన్ని వస్తువులు, అందరు మనుషులు ఉంటారు. మనము చిమ్మ చీకటి చేసేసి, లైట్లన్నీ ఆపేసి, కర్టన్లన్నీ మూసేసి చిమ్మ చీకటి చేసేస్తే ఆ గదిలో అన్నీ ఉన్నా కూడా మనకేమీ కనిపించదు. ఏ ఒక్క వ్యక్తి మీదనో, ఒక్క వస్తువు మీదనో కాంతి గనక ప్రసరింపజేస్తే అది మాత్రమే కనిపిస్తుంది. అది తెలిసినది అయ్యి ఉంటుంది కదా. అప్పుడు మనకి తెలుస్తుంది ఇది ఉంది అనే విషయం తెలుస్తుంది. అట్లాగే ఆ చీకటిని చీకటిలో మనం దేని మీదైనా సరే మనం ఫోకస్ చేయొచ్చు. అంటే ఆ కాన్షియస్నెస్, ఆ ఎరుకలో దేని మీదైతే ఆ చైతన్యం మీద మనము ఫోకస్ చేస్తామో, ఏ ఒక్క విషయం మీదైతే ఫోకస్ చేస్తామో అది మనకి తెలుస్తుంది. అలాగే మనం దాన్ని ఏ విధంగా ఊహించుకుంటే అది జరుగుతుంది, వేరే విధంగా ఊహించుకుంటే వేరే విధంగా అవుతుంది అనమాట. ఏ మాత్రం ఊహించని మరి ఒకటిగా కూడా తయారై ఉండవచ్చు. ఓకే, కనుక సర్వాత్మలోకం అనేది ఒక విస్తృత చైతన్య శ్రేణి మరియు కాంతి శ్రేణి. ఏదో తెలియనిది మరియు ఏమీ లేనిది అయిన వాటిని ఇంకా సచేతనమైన ఆలోచనలో నిలిచి ఉండనిది సరిహద్దులుగా కలిగింది. ఆలోచన విస్తరించే కొద్దీ చైతన్యం మరియు సర్వాత్మలోకం పెంపొంది తెలియని చీకటి వెనకబడుతుంది. మనం
చెప్పదగినంత వరకు తెలియని చీకటులు పరిమితులు లేవు. ఎందుకంటే చైతన్యం పరిణామం కోసం కొనసాగుతూ ఎప్పటికీ దానిలోకి విస్తరిస్తూ ఉంటుంది. సో సర్వాత్మలోకం అనేది ఏంటి? అన్ని విషయాలు, ప్రపంచం, విశ్వము, గ్రహాలు, నక్షత్రాలు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగింది, అంతటి జ్ఞానం అంతా కలిపితే ఆ సర్వాత్మలోకంలో ఉంటుంది. ఆ విస్తృత చైతన్యము కాంతిలో ఉంటుందన్నమాట. ఇంకా దాంట్లో తెలియనిదే ఎక్కువ ఉంటుంది. దానికి అసలు సరిహద్దులు అనేది ఉండదన్నమాట. అంటే ఇంకా అది ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా మనం పుడుతూ ఉంటాము భూమి మీద, కొత్తగా జన్మలు తీసుకుంటాము, అనుభవాలు పొందుతాము, ఆ అనుభవాల్ని పంపిస్తూ ఉంటాము, ఆ చైతన్యాన్ని సంపూర్ణత్వంలోకి వెళుతూ ఉంటుంది. ఇంకా అక్కడ కొత్తగా ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. మనం మొత్తం తెలుసుకోవడం అనేది ఉండదన్నమాట. ఈ చీకటి చైతన్యం లేని చోటు భౌతిక విశ్వంలోనూ సర్వాత్మను చుట్టి ఉండే స్థలంలోనూ ఉంటుంది. మనం ఈ ప్రాంతాలలోకి ప్రయాణం చేయలేము. కనుక సంపూర్ణత్వంతో, సర్వస్వంతో సృష్టి చేయబడిన భౌతిక విశ్వంలో కూడా చైతన్యం లేని ప్రదేశాలు ముఖ్యంగా తెలియనిది మాత్రమే ఉన్నాయి. అది ఒక గృహాన్ని మరియు తోటను కలిగి ఉండి గోడల మధ్య ఉన్న ప్రదేశం గురించి కానీ, పైకప్పు పైన గురించి కానీ, పచ్చిక క్రింద ఉన్న దాని గురించి కానీ ఏమీ తెలియకపోవడం వంటిది. ఆ ప్రదేశాలకు మీరు వెళ్ళరు కనుక అక్కడ ఏముందో మీకు తెలియదు. అంటే ఈ సంపూర్ణత్వము సర్వస్వంతో సృష్టి చేయబడి ఉంది కాబట్టి మనము ఎక్కడికెక్కడికైతే వెళ్ళగలుగుతామో, మన దృష్టి ఎక్కడైతే పడుతుందో, కాంతి ఎక్కడైతే పడుతుందో అది మాత్రమే మనకు తెలుసు. ఎక్కడైతే పడలేదో అది మనకి తెలియదు. అలా అని మనకి ఇప్పుడు అటక మీద ఏదో ఉంటుంది, లేదా పైకప్పు పైన ఒక ఆకు ఏదో పడుతుంది, మనకేం కనిపించదు కదా. మనకి అది కనిపించినంత మాత్రాన్ని అక్కడ లేదు అని కాదు. మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి మనకి అది అక్కడ ఏముందో తెలియదు, కానీ ఉండడం అయితే ఉంది. అది సర్వం కూడా కలిసి ఉంటుంది అక్కడ. ఆ గమ్యంలో వెతకడం గురించి తెలుసుకోవడం ఇంకొక కొత్త భాగం ఇక్కడ. ఆ గమ్యంలో వెతకడం గురించి తెలుసుకోవడం. సర్వాత్మలోకంలో చలించడానికి సంకల్పం గురించి విపులంగా తెలుసుకొని ఉండడం అవసరం. మీరు విషయాల నుండి దూరంగా వెళ్ళరు. మీరు ఏదో ఒక దాని చుట్టూ తిరుగుతూ మాత్రమే ఉంటారు. మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియకపోతే మీరు తిరగరు. మనకి ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నాం ఏంటి అంటే, ఇక్కడ మనము ఆ సర్వాత్మలోకంలో ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడము అంటే నడిచి వెళ్ళడమో ఇట్లా ఏం లేదు. అక్కడ ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడం అంటే ఏంటి అంటే కేవలం ఆలోచన, నాకు ఎరుక ఉండాలన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో ఆ ప్రదేశం గురించి ఒక అడ్రస్ లాంటిది నా మనసులో, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన నాలో రావడంతోనే, ఆ ఎరుక ఉండగానే నేను టక్కన అక్కడికి మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమవుతాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎక్కడికి వెళుతున్నామో ఆ ప్రదేశం గురించి తెలియాలి, లేకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం అనమాట దాని గురించి. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నామో అది తెలిస్తేనే మనం వెళ్ళగలము. సంకల్పము అనుకున్నాం కదా, సంకల్పం చాలా స్పెసిఫిక్ గా ఉండాలన్నమాట. ఇది ఇంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అది తెల్ల రంగులో ఉంటుంది, అక్కడ వీళ్ళు ఉంటారు, ఈ పనులు చేస్తుంటారు, ఈ విషయాలన్నీ తెలిస్తే అప్పుడు మనం సంకల్పం చేసినప్పుడు కరెక్ట్ గా అదే ప్రదేశానికి వెళ్తాం. లేదంటే చుట్టూ ఆ ఫ్రీక్వెన్సీ తెలియక, ఎలా అయితే రేడియోలో స్టేషన్ సరిగ్గా ఏ నెంబరో తెలియకపోతే మనం అటు ఇటు తిప్పుతూనే ఉంటాం, ఆ ప్రోగ్రామ్ మాత్రం రాదు మనకి. అదే విధంగా ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామో కరెక్ట్ గా ఆ నెంబర్ తెలిస్తే మనం అడ్రస్ కి వెళ్ళిపోవచ్చు. మీ గమ్యస్థలంలో మీకోసం వస్తువులు ప్రకృతి శక్తితో సృష్టించబడతాయి. మీరు చూసిన దాని వైపు మీరు కదలవచ్చు. అయితే ఒకసారి నిర్మించుకున్న దృశ్యం నుంచి వెలుపలికి వస్తే కదలిక అనేది గమ్యం గురించిన స్పష్టమైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళుతున్నారో మీరు తెలుసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అక్కడికి నడిపించే మరి ఒక ఆత్మ ఉండాలి. ఈ విధంగా జన్మల మధ్య ఉనికిలో ఆత్మలు అతుక్కుపోతాయి.
భౌతిక లోకం వలనే కనిపించే ప్రదేశాలు స్వస్థతకు లేదా బోధనకు ఉపయోగించేవి. ఆత్మలు అక్కడ నిలిచి ఉండడానికి కారణం అది సర్వాత్మలోకంలో మరియు ఏ ఇతర గమ్యం గురించి ఇంకేమీ తెలియదు కనుక అవి తాము చూడగలిగిన సృష్టించబడిన రూపాల వైపే కదలగలవు, ఇంకా ఎక్కడికి వెళ్లాలో ఊహించలేవు. కనుక కొంతకాలం జన్మల మధ్య ఉనికిలోనే నిలిచి ఉంటాయి. సో ఏమంటున్నారంటే మనకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అది తెలిస్తేనే వెళ్ళగలము కదా. ఇప్పుడు ఎవరికైతే ఆధ్యాత్మిక ఎరుక ఉండదో, అంటే భూమి మీద ఉండేటప్పుడు అసలు ఆత్మలోకాల గురించి మరణానంతర జీవితం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు ఏం చేస్తారు, మరణించిన తర్వాత జన్మకి మధ్యలో ఆ ఉనికిలో ఉండిపోతారన్నమాట. ఇంకో జన్మ తీసుకోవాలని, అసలు ఇదే నా ఇల్లని, ఈ విషయాలు ఏమీ తెలియకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా ఉండిపోతారు. వాళ్ళు సృష్టించుకుంటారు వాళ్ళ ఆలోచన ద్వారా. వాళ్ళకి నాకు ఇక్కడ వీళ్ళెవ్వరు తెలియని వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కావాలి, జీసస్ రావాలి ఇట్లా అనుకోగానే అక్కడ వాళ్ళు ప్రత్యక్షమైపోతారు. వాళ్ళ ఊహల ద్వారా వాళ్ళే సృష్టించుకొని అక్కడక్కడే కొట్టుమిట్టాడుతుంటారు అన్నమాట. సో వాళ్ళు ఏది కావాలంటే సృష్టించుకుంటారు. కాబట్టి వాళ్ళు జన్మల మధ్య ఉనికిలోనే నిలిచిపోతాయి ఆ ఆత్మలు. ఇప్పుడు మీరు ప్రేమించే ఆత్మల అనన్య ఉద్వేగిక లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ సర్వాత్మలో వాటిని పట్టుకోవడానికి సిద్ధపడవచ్చు. భూమిపైన శక్తి సంతకాలతో సమానమైన వాటి వైపు ఆవలి జీవితంలో మనము నడుస్తాము. మీరు గమ్యం చేరినప్పుడు ఈ ఆత్మల పట్ల మీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం మిమ్మల్ని దగ్గర చేస్తుంది. తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, మీ మరణ సమయంలో మీ మార్పులో సహాయం చేయడానికి శరీరం లేకపోయినా ఆత్మలు మీ దగ్గరకు వస్తాయి. జీవించి ఉన్న ఆత్మలు తమ శక్తితో కొంత భాగాన్ని సర్వాత్మలోకంలో నిలిపి ఉంచుతాయి. అది వారిని మీ గమ్యం దగ్గర మిమ్మల్ని కలుసుకోవడానికి అనుమతిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ ఇందాకేం చెప్పారంటే, మనకేమో పైన లోకంలో అడ్రస్ తెలియాలి, ఎక్కడికి వెళ్తున్నాము అనేది అడ్రస్ తెలియాలి. లేకపోతే అట్లీస్ట్ మనకు ఒక మార్గదర్శకులు ఉండాలన్నమాట, గైడ్స్ ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ అసలు వెళ్ళాలి, గైడ్స్ని అడగాలి అనే విషయం కూడా తెలియకపోతే మనం అక్కడే స్టక్ అయిపోయి ఉంటాము. మనం ఏం చేస్తామంటే, మనము ప్రేమించే ఆత్మలు, మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరైతే ఉంటారో ఆ ఆత్మల యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని వాళ్ళని కలవచ్చు అన్నమాట. సర్వాత్మలో అంటే అక్కడ ఉండే మొత్తంలో వాళ్ళ యొక్క చైతన్యాన్ని మనం కలుసుకోవచ్చు. ఎలా అయితే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఒక సంతకం చూడగానే ఇది పలానా వాళ్ళది అని ఎలా అయితే మనం గుర్తుపడతామో, అట్లాగే మన ప్రతి ఒక్క ఆత్మకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని మనం గనక తెలిస్తే వాళ్ళ యొక్క సంతకం తెలిసినట్టు అనమాట. సంతకం తెలియగానే అక్కడికి వెళ్ళిపోగలము, అక్కడికి మనం అలాగా ఆకర్షించబడతాము. ఎప్పుడైతే మనం అక్కడికి చేరుతామో మనము ఎవరినైతే మనం ప్రేమిస్తామో ఆ ఆత్మల పట్ల మన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం అనేది కూడా మనల్ని వాళ్ళకి దగ్గరగా చేస్తుంది. నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను ఇంత స్నేహంతో ఉన్నాను, అప్పుడు ఇలా చేశాము, ఇట్లా అనుకున్నా కూడా ఆ జ్ఞాపకంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అయితే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనము ఇప్పుడు మనం చనిపోయాము, పైలోకాలకి వెళ్ళాము, మన ప్రియమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇంకా భూమి మీదనే ఉన్నారు, వాళ్ళు ఇంకా శరీరంతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు మన కోసం ఎలా వస్తారు అంటే వస్తారు. జీవించి ఉన్న ఆత్మలు కూడా తమ శక్తిలో కొంత భాగాన్ని సర్వాత్మలోకంలో నిలిపి ఉంచుతాయంట. కాబట్టి మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని ఆహ్వానించడానికి, మనల్ని కలుసుకోవడానికి ఆ ఆత్మ యొక్క ఆ శక్తి మనతో కలుస్తుందన్నమాట. ఆ శక్తి ఏదైతే ఆత్మలో కొంత భాగం ఏదైతే మిగిలి ఉందో అది వారు మనల్ని మన గమ్యం చేరడానికి తీసుకువెళ్తారు, కలుసుకోవడానికి అనుమతినిస్తారు. మీరు జన్మలో ఉండగా మీ నిర్దేశకులు ఎవ్వరో సాధారణంగా జ్ఞాపకం ఉంచుకోలేరు. ఒకరు లేదా ఎక్కువ మంది మీరు సర్వాత్మ వైపు మారేటప్పుడు అక్కడ ఉంటారు.
మీ జీవితంలో మీకు తెలిసిన ఉత్తమ బోధకులు మరియు సలహాదారులు వారి నిర్దేశకత్వం పట్ల మీకు గల ప్రేమ మరియు కృతజ్ఞతలను గురించి తలుచుకోండి. ఆ భావం మిమ్మల్ని నిర్దేశకులను చూసి వారి వైపు నడవడంలో తోడ్పడుతుంది. ఓకే, మనకి నిర్దేశకులు ఉంటారు అనే విషయం తెలుసు. మరి ఆ నిర్దేశకులు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో కనుక మనం అక్కడ ఉంటే ఏం చేయాలి? ఆ జ్ఞాపకం మనకి భూమి మీదకి వచ్చినప్పుడు ఉండదు కదా. మనకి భూమి పైలోకంలో ఎవరు మన గైడ్స్ అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి తెలియదు, జ్ఞాపకం ఉండదు. మన కోసం ఒకళ్ళో ఇంకా ఎక్కువ మందో మనము మార్గనిర్దేశకం చేయడం కోసం మన కోసం అక్కడ ఉంటారు. ఎలా మరి వాళ్ళని కలుసుకోవడము అంటే, మన జీవితంలో మనకి మంచి మంచి మాటలు, ఆత్మజ్ఞానము, సలహాలు ఇచ్చిన వాళ్ళు, మాస్టర్స్, గురువులు ఇలా ఎవరైతే ఉంటారో భౌతికంగా, వాళ్ళకి మనం ఎప్పుడైతే కృతజ్ఞత, వాళ్ళు మన మీద కురిపించిన ప్రేమకి, ఇచ్చిన జ్ఞానానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతని కలిగి ఉంటామో ఆ కృతజ్ఞతని తలుచుకోమన్నారు. నా గురువులకి నేను కృతజ్ఞతతో ఉన్నాను అని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో ఆటోమేటిక్గా మనల్ని ఆ ఆకర్షణ, ఎందుకంటే ఇక్కడ కృతజ్ఞత అనే ఒక భావాన్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. ఏదైతే ఆకర్షిస్తామో దాని దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి గురువుల పట్ల కృతజ్ఞత అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాము. ఆటోమేటిక్గా మనం యొక్క మార్గదర్శకుల దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళబడుతుంది అనమాట. మీ గమ్యస్థానంలో మీ శ్రద్ధను ఎప్పుడూ ఆత్మశక్తి వైపే నిర్దేశించండి. నిర్దేశకులు మరియు ప్రియతములు మీ చుట్టూ ఉన్న వస్తువులకు ముఖ్యం కాదు. అవి సౌకర్యం కోసం ఉన్నాయి లేదా కొందరి విషయంలో మీ మనస్సు సృష్టించిన కళ వంటి ప్రతిబింబాలు. మరియు ప్రతిబింబాలకు మీ శ్రద్ధ అవసరం లేదు. వాటి వైపు కదలవలసిన అవసరం లేదు. దానికి బదులుగా ప్రేమ స్థానాల వైపు అక్కడ ఉన్న ఆత్మల వైపు మీరు వారిని గుర్తించినా గుర్తించకపోయినా మీరు తిరిగి రావటం పట్ల ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్న వారి వైపు కదలండి. భూమి మీద ఉండేటప్పుడు మనకి ఇది ఒక పాఠం అన్నమాట. ఏంటి అంటే, మన చుట్టూ ఉండే వస్తువుల మీద మనము దృష్టిని పెడతాము. నా జీవితంలో ఇది ఉంది, అయ్యయ్యో ఇది పాడైపోయింది, ఇది కొత్తది కొనాలి, అబ్బా నాది కొత్తది ఎవరి దగ్గర లేదు, ఇట్లాంటి అన్ని వస్తువుల మీద గనక మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అది మనకి పైలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏమాత్రం ఉపయోగపడదు. మరి ఎక్కడ పెట్టాలి అంటే మన నిర్దేశకుల మీద పెట్టమన్నారు. మనల్ని గమ్యస్థానానికి, ఆత్మ ఉన్నతికి తీసుకువెళ్లే నిర్దేశకుల పట్ల మనము ఆ శ్రద్ధ, ప్రేమని, మనస్సుని పెట్టాలన్నమాట. ఎక్కడైతే మనం మనసు పెడతామో అది మనది అవుతుంది. మనం వస్తువుల మీద కనుక పెట్టాము అంటే అది మనం సృష్టించిన ప్రతిబింబం అనమాట. అంటే ఉదాహరణకి నాకు అమెరికాలో ఏంటంటే అమెరికాలో ఏ పని చేయాలన్నా కార్ అనేది ఉండాలన్నమాట, ఖచ్చితం. కారు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి అమెరికాకు రావడంతోనే ఓకే, నేను ఉద్యోగం సంపాదించాలంటే ముందు నీకు కారు ఉందా అని అడుగుతారు. నాకు ఇప్పుడు కారు కావాలి అని నేను అనుకున్నప్పుడు నేను అనుకున్నాను కాబట్టి నా దగ్గరికి కారు వచ్చింది. అది ఎలాగో నా డబ్బుతోనో ఎవరన్నా ఇవ్వడమో, ఏదో సెకండ్ హ్యాండ్ కారో ఏదైనా పర్వాలేదు, ముందు నేను అనుకున్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చింది. లేదు, ఎవరన్నా కారు ఇస్తున్నా కూడా నేను తీసుకోవాలి అనుకుంటేనే నా దగ్గరకు ఉంటుంది కారు, లేదంటే నాకు వద్దు అంటే నాది వెళ్ళిపోతుంది కదా. సో మనము దేని మీద అయితే మనస్సు పెడతామో అది మన దగ్గర సృష్టించబడుతుంది. కాబట్టి అది మన ప్రతిబింబం అనమాట, మన మనస్సు సృష్టించిన ప్రతిబింబం. కాబట్టి మనం దేని మీద శ్రద్ధ పెడుతున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన మనస్సు దేని మీద పెడుతుంది అనేది చూసుకోవాలి. మనం గనక వస్తువుల మీద బదులు ప్రేమస్థానాల వైపు, అంటే ప్రేమస్థానం ఎక్కడ ఉంటుంది? ప్రేమను ఇచ్చేవాళ్ళు దగ్గర ఉంటుంది, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరది? ఆత్మలు. సో ఎప్పుడైతే మన ఆత్మల వైపు, మార్గనిర్దేశకుల వైపు గనక మన శ్రద్ధ పెడతామో, ప్రేమ చూపిస్తామో, మనం దానిని గుర్తించినా గుర్తించకపోయినా ఆటోమేటిక్గా మనం ఆనందం వైపు వెళ్తూ ఉంటాం అనమాట. మనం అంతేకాదు, మనకి వాళ్ళు తెలిసినా తెలియకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, మనం అక్కడికి తిరిగి రావడం, అంటే మనం ఆత్మలోకంలోకి తిరిగి రావడం అనేది, భూమి మీద జన్మ పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళడం అనేది వాళ్ళు ఆనందాన్ని వ్యక్తీకరిస్తారు.
అటువంటి వారి మీద మనం శ్రద్ధని పెట్టాలి. మీరు ఒకసారి ఒక నిర్దేశకుడిని చూస్తే కొంత సమయం పాటు మీ వెతుకులాటను వారికి వదిలివేస్తారు. మీరు సంపూర్ణంగా సంసిద్ధపడి మీకోసం ఎదురుచూస్తున్న ఆత్మ సమూహంతో ఉత్సవం కోసం మీ గృహానికి దారి ఏర్పరచుకోవడానికి ముందుకు వచ్చే వరకు ఆవలి జీవితంలో నిర్దేశకులు మిమ్మల్ని తరువాత ఆగే ప్రదేశాలకు కదుల్చుతారు. మనం గనక ఒక నిర్దేశకుడిని కలిస్తే చూస్తే ఫస్ట్ మనం ఒకవేళ వెతుకుతూ ఉంటే అయ్యో నాకు ఇది లేదు అది లేదు ఎక్కడున్నాను నేను ఇవన్నీ గనక ఆ వెతుకులాట గనక మనం చేస్తూ ఉంటే ఆ నిర్దేశకులు కనిపించినప్పుడు మనం దాన్ని వదిలిపెట్టేస్తాం. అంతేకాదు మనము ఈ ఆత్మలోకంలో సంపూర్ణంగా ఉండడము, అక్కడ మన ఇల్లు మన వాళ్ళని కలుసుకోవాలని ఒక ఉత్సవంతో ఒక పూర్తి ఇష్టంతో ఎప్పుడైతే మనం సంసిద్ధపడి ఉంటామో ఆటోమేటిక్గా మనం అక్కడికి మన గృహం వైపుకి మన ఫ్రెండ్స్ దగ్గరికి చేర్చబడతాం అన్నమాట. మధ్య మధ్యలో వేరే వేరే అన్ని ప్రదేశాలు వేరే లోకాలు డైమెన్షన్స్ అన్నీ వచ్చినా కూడా ఆ మార్గనిర్దేశకులు మన యొక్క ఉత్సాహం వలన ఆ గృహానికి మన సొంత గృహానికి అక్కడికి తీసుకొని వెళతారు, కదులుస్తారనమాట. కాబట్టి మనం ఏదైతే మనసులో అనుకుంటామో అదే మనము అక్కడ సృష్టిస్తాము. దేని మీద మనసు పెట్టమన్నారు? గురువుల పట్ల, ప్రేమ పట్ల, కృతజ్ఞత పట్ల దృష్టి పెట్టమన్నారు, వస్తువుల పట్ల కాదు అని చెప్పారు. కాబట్టి పై లోకంలో మనం చక్కటి మార్గనిర్దేశకంలో తీసుకొని మంచి లోకాలకి వెళ్ళి అంటే మన గృహానికి చక్కగా వెళ్ళాలి, మన వాళ్ళందరినీ కలవాలి అనుకుంటే ఇప్పుడు భూమి మీద ఉండేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ప్రేమ భావన, కృతజ్ఞత భావన వీటి మీద పెట్టాలి. ఆత్మజ్ఞానము వీటి మీద శ్రద్ధ పెట్టాలి, వస్తువులు తాత్కాలికమైన వస్తువుల మీద కాకుండా. అది మాస్టర్స్, ఈరోజు మనం 11th చాప్టర్ పూర్తి చేసేసుకున్నాము. తరువాతి వారం జన్మించాలి అన్న కోరిక అనమాట. మళ్ళీ ఆత్మలోకంలో అంతా విహరించాము, మళ్ళీ భూమి మీదకి రావాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము తర్వాత భాగంలో. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరన్నా ఏదైనా షేర్ చేస్తారా? ఎలా అనిపించింది? ఓకే, అయితే మనం కాసేపు ధ్యానం చేసుకుందాము.